ఆయన ఫారెస్ట్ కన్జర్వేషన్ చెట్లు నాటాలి దీని మీద ఎంత మంచి పని చేశారంటే మేము ఇది మన పిల్లలకి మన వచ్చే జనరేషన్స్కి అది ఒక మంచి లెసన్ ఇది. ఎటువంటి మా బాబుడు మళ్ళా మన మధ్యలో రాదు. సో ఆయన ఇచ్చిన మంచి ఇది టీచింగ్స్ ఉన్నాయి మన స్కూల్ పిల్లలకి, మన యంగ్ జనరేషన్స్కి. ఇది మన డ్యూటీ అందరికీ చెప్పాలి. అప్పుడు ఆయన నడిచి పోయేవాళ్ళు, సైకిల్ లేకపోతే నడిచిపోయేవాళ్ళు. సో ఐ రిమెంబర్ 2001 ఆ టైంలో మేము ఒక మోపెడ్ ఏర్పాటు చేసేసి వాళ్ళకి ఇచ్చాము. ఆ మోపెడ్ నడవాలంటే పెట్రోల్ కావాలి. పెట్రోల్ ఖర్చుల్లో కూడా మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఏర్పాటు చేసి అప్పుడు ఇచ్చాము. ఆయన అప్పుడు అది అడగలే, మేము సొంతగా చూసి ఎంత కష్టపడి ఆయన చేస్తున్నారు. సో ఎంత మినిమం ఏ సాయం చేయగలిగితే మేము చేసాము. కానీ తర్వాత ఆయనకి నేషనల్లీ ఇంటర్నేషనల్ స్థాయిలో రికగ్నిషన్ వచ్చింది. సో అల్టిమేట్లీ పద్మశ్రీ రమయ్య గారికి వచ్చింది. చాలా సంతోషం అది. సో ఫ్యూచర్లో కూడా ఇప్పుడు నేను చిన్న ఒక పాప అక్కడ కూర్చుంటే చెప్తున్నారు మేము ఎన్ని చెట్లు నాటాము, ఎన్ని సీడ్ బాల్స్. సో ఇది టీచింగ్స్ చాలా ముఖ్యంగా. సో అన్ని పిల్లలు ఉన్నారు ఇక్కడ స్కూల్ నుంచి వచ్చే పిల్లలు. సో నా కోరిక ఏమంటే చెట్టులు నాటాలి, ఒకటి నాటిన చెట్టుని బతకాలి. అది మన అందరి బాధ్యత అది. సో భవిష్యత్తులో కూడా మేము ఇట్లా మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ఇది డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఈ డాక్యుమెంటరీ చేసే వాళ్ళకి నా చాలా కంగ్రాచులేషన్స్. సో ఇది మ్యాక్సిమం ఎట్లా జనాలు సొసైటీలో ఎటువంటి మంచి డాక్యుమెంటరీస్ వాళ్ళ దగ్గర పోవాలంటే మేము ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ అది దీంట్లో మేము ఏర్పాటు చేసేసి అది మెసేజ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ అది స్ప్రెడ్ చేయాలి, మా అందరి బాధ్యత. సో మళ్ళీ ఒకసారి నేను అందరికీ ఆర్గనైజర్స్కి, ఫిల్మ్ ప్రొడ్యూసర్స్కి హార్దిక శుభాకాంక్షలు చెప్పి ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన వనజీవి ఆయన జన్మదినం, మన వనజీవి ఆయన బయో పిక్చర్, మన రాష్ట్ర రాజధాని ప్రసాద్ ల్యాబ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్కి పిలిపించిన మన డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఎంటైర్ టీమ్ ఆఫ్ ది సినీ యూనిట్ అందరికీ, ఈ నేల తల్లి, భూమి తల్లి, తెలంగాణ తల్లి ముందు బిడ్డలందరికీ కూడా దండాలు. ఆయన 4 ఏళ్లప్పటి నుంచి చెట్లు పెట్టడం మొదలుపెట్టారు. ఇవాళ మన ఖమ్మం జిల్లాలో గమనిస్తూ ఉన్నా వనజీవి వారసులు బుడ్డప్పటి నుంచి మొదలుపెట్టారు. ఇప్పుడు జెస్సీ కూడా వచ్చిపోయింది. బుడ్డ పిల్లలందరూ కూడా వందలాది మంది కదిలినరు, చెట్లు పెట్టడం మొదలుపెట్టినరు. వనజీవి వారసత్వం కొనసాగుతూ ఉంది. నేను 4 ఏళ్లప్పటి నుంచే, నేను కూడా నా చిన్నప్పుడు నాకు 4 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి మొదలుపెట్టిన. గింజలు జమ చేసుకునేది, గింజలు చల్లుకుంటూ వచ్చేది, చెట్లను కదిలిచ్చేది, ఎట్లా మల నాటడానికి ఆ వ్యవస్థ ఇయాల్టి దాకా కొనసాగుతూ ఉంది. కోటాను కోట్ల మొక్కలు, చెట్లు ఉన్నాయి. 70 ఎకరాల అడవిలో అనేక రకాల చెట్లు ఉన్నాయి. 7 కుంటలు తీపిచ్చిన ఎండాకాలం కూడా నీళ్లు ఉంటాయి. జంగల్ ప్యారడైజ్ అని ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు రాసింది. ఒక స్వర్గధామం
వన్యప్రాణులకు, ఒక స్వర్గధామం అటవీ క్షేత్రం. ఇక అక్కడ సకల జీవరాశులు బతుకుతాయి, మామూలుగా కాదు. వాటికి కావలసిన ఆహార పదార్థాలు అన్నీ అందులోనే దొరుకుతాయి. మనం బయోడైవర్సిటీ అంటాం, మన CCEF ఉన్నారు, ప్రొటెక్షన్ కన్జర్వేషన్ ఆఫ్ అవర్ స్టేట్ ప్రౌడ్ తెలంగాణ, అన్నీ అక్కడ దొరుకుతాయి. లైవ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. ఇకపోతే క్లైమేట్ చేంజ్ అంటారు. ఈ క్లైమేట్ చేంజ్ UNO, మన దేశం, ప్రపంచం అంతా కూడా వాళ్ళు అచీవ్ చేయాల్సిన టార్గెట్ ఏంటంటే బై 2030 1.5 degrees Celsius లెస్సర్ దాన్ ది సరౌండింగ్ ఏరియాస్. కానీ మనం పెంచుకున్న, నేను బుడ్డప్పటి నుంచి పెంచుకున్న అడవిలా DFOలు వచ్చారు. ఒక ఆయన గజేంద్ర మురాద్కర్ 19 స్టేట్స్కి ఇన్ఛార్జ్ టైగర్ ప్రాజెక్ట్స్కి, ఆయన కూడా వచ్చి చెప్పింది ఏంటంటే 4 నుంచి 5 degrees Celsius లెస్సర్ ది టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్ ఏరియాస్ అని. అంటే మనం పెంచుకున్న అడవిలా 4 నుంచి 5 degrees Celsius తక్కువ ఉంది టెంపరేచర్, అంత చల్లగా ఉంది. ఎండాకాలం కూడా, ఎండాకాలం చెప్పిన మాట ఇది ఆయన. కాబట్టి మనం వీ హ్యావ్ క్రాస్డ్ ది ఎయిమ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ UNO అండ్ అవర్ ఓన్ నేషన్. కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పియాలి, తల్లులు నేర్పియాలి. పిల్లలు తల్లులు కలిస్తే ప్రపంచం అంతా మారిపోద్ది. తర్వాత సీనియర్ సిటిజన్లు వాళ్ళు కూడా కలవాలి. వీళ్ళ నుంచి మనం అటవీ క్షేత్రం సర్వనాశనం అవుతుంది. మామూలుగా కాదు, పట్టించుకునేటోళ్ళు ఉన్నారా లేదా? తర్వాత ఇది ఏం లేదు, ఎప్పుడైనా నరకొచ్చు, ఎప్పుడైనా సరి చేయవచ్చు. చెట్లు పెట్టడం కంటే చెట్లు తీసేయటం ఎక్కువ అలవాటు ఉంది. ఒక చెట్టు విలువ 50 సంవత్సరాల చెట్టు విలువ 1,63,00,000 విలువ అయింది. ఒక్క చెట్టు 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలకు దానికి డబల్. బట్ ఈ రకంగా ఉన్నాయి. ఇవాళ చెట్టు పెట్టి 10 చెట్లు పెడతా అంటే దానికి సరి చేయలేము. కాబట్టి మనం నేర్చుకోవాలి. వనజీవి కూడా 4 ఏళ్ళప్పుడు మొదలుపెట్టిండు, నాకు తెలియకుండా, ఆయన తెలియకుండా. మేము కూడా 4 ఏళ్ళప్పుడు జెర్సీ ఉంది, ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆ రాజశేఖర్ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, అందరు చిన్న చిన్న పిల్లలు. పిల్లలతోటి చేయించండి, తల్లులు సపోర్ట్ చేయండి, తండ్రులు తాతలు సపోర్ట్ చేయండి, అమ్మమ్మలు నాయనమ్మలు సపోర్ట్ చేయండి. మన ప్రకృతి, మన దేశం, మన ప్రపంచం సమృద్ధిగా ఉంటుంది. ఎక్కడైతే నేను పెంచుకున్నానో అడవిలో వర్షం పిలిస్తే పలుకుద్ది. పారగడపర పట్టుకొని నీళ్ళ కొరకు తపన పడితే ఎండబోయే మేఘాలు ఉరికొస్తాయి, ఉరుకుల పరుగుల మీద వస్తాయి, వాన ఉరికొస్తాయి. అదే నల్లమల నెల పోతా నేను, తల్లి కృష్ణమ్మ, తల్లి భ్రమరాంబ, తల్లి నల్లమల ఈ దర్శనం లేనిది నేను ఆగమాగమైతా, నెల పోతుంటా. అక్కడ పిలిచినా సరే వాన వస్తుంది. తల్లి అమ్మ భ్రమరాంబ, తల్లి కోట చుట్టూ నడుస్తా పోయినా మనకు తెలంగాణకు నీళ్ళు రావాలని ఒక పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ వచ్చి చెప్పిండు. పొద్దున 6 నుంచి సాయంత్రం 6 వరకు మీ నెత్తిన ఎండబడకుండా, మీకు కాళ్ళు కాలకుండా మేఘాలు వచ్చి నీడై నిలబడ్డాయి, ఆకాశంలో ఎక్కడ కూడా లేవు. కాబట్టి ప్రకృతికి అమ్మ చెట్టు తల్లి. చెట్టు తల్లి అంటే ఆమె దేవత. దేవతలకు మనం దగ్గర పిలిస్తే పలుకుతారు. ఒక యజ్ఞం చేయాల్సిన పనులే ప్రకృతి. ఇలా జెస్సీ బుడ్డమ్మాయి, ఆమె పిలిచినా వస్తుంది. యజ్ఞంతో పనులే. చెట్లు పిలిస్తే వస్తుంది వర్షం, పక్షులు పిలిస్తే వస్తాయి. ఒకటి ఇవన్నీ ఉన్నాయి. అద్భుతాలు సృష్టించిన వనజీవి. ఆయన వారసులుగా మేము కలిసి ఉన్నాం. చాలా మీటింగ్లలో పోయినాం, ఆయన నేను కలిసిపోయేది. BBC దగ్గర మేమిద్దరం కలిసి ఉన్నాం. చాలా చోట్ల కలిసే తిరిగినాం. ఆయన తోటి కలిసి నడిచిన భాగ్యం నాకుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తా సెలవు తీసుకుంటున్నా. పంజాబ్లో పట్టి అనే ఊరు దగ్గర మా డ్యాంప్ ఉంది. అక్కడ దాని సెక్యూరిటీగా మేము అందరం వెళ్ళాం, కొంతమంది సైనికులం. వెళ్ళినప్పుడు మేము వెళ్ళే బాట గేట్ దాటిన తర్వాత లోపలికి
అంత మామూలుగా ఉంటే ఎందుకో నాకు తెలియదు, చిన్న వయస్సు అంటే 72, 20 ఇయర్స్ ఏజ్ నాది. ఆల్మోస్ట్ నేను ఒక 10-15 చెట్లు నాటాను. దానిలో మామిడి చెట్లు ఉన్నాయి, వేరే చెట్లు ఉన్నాయి. నాటేప్పుడు పక్క ఉన్న సోల్జర్స్ కొంత నన్ను హేళన చేశారు. నువ్వు ఇక్కడ ఒక నెల 2 నెలలు డ్యూటీ చేస్తావు, వెళ్ళిపోతావు, ఇవి మనకేం ఉపయోగపడతాయి అని. సరే, ప్రతి వ్యక్తి అలా ఆలోచించుకుంటే చెట్లు పెరగవు. ఈరోజు ఈ మహానుభావుడు 70 ఎకరాల్లో చెట్లు నాటాడంటే మామూలు విషయం కాదు. సో అదేవిధంగా నా చేతన విధంగా చెట్లు నాటాము. ఒక 2 months 3 months మా డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళా మా స్థావరాలకు వెళ్ళిపోయాం. మరలా నాకు ఒక 5 years తర్వాత అదే ప్లేస్లో డ్యూటీ వచ్చింది. అక్కడికి వెళ్ళి చూస్తే మామిడి చెట్లు మామిడికాయలు కాసినాయి. అవి చూసి నిజంగా నా మనస్సు ఎంత ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనంద భరితున్నాయనంటే, ఆ రోజు నేనేదో తెలుసో తెలియకో ఈ చెట్టు నాటాను, ఇవాళ ఇవి చక్కటి మామిడి పళ్ళు ఇస్తున్నాయి, వేప చెట్లు చల్లటి గాలి దోలుతుంది, ప్రకృతి ఎంత రమణీయంగా ఉంది అని అనిపించింది. ఇంటి దగ్గర పల్లెటూళ్ళల్లో ఇంటి ముందు ఇట్లాగే వేప చెట్టు నాటితే, ఆ రోజుల్లో, ఈ రోజు అంటే ఏసీలు ఫ్యాన్లు గిల్లు అన్నీ ఉన్నాయి, మా చిన్నతనంలో ఇవేం లేవు. పగలు ఎండ బాగా ఉన్నప్పుడు కూడా ఆ వేప చెట్టు కింద నులక మంచం వేసుకొని పడుకుంటే హాయిగా నిద్ర పట్టేది. వేప చెట్టు గాలి మంచిదే కదా సార్? సో వారికి అనుభవం ఉంది కాబట్టి అడుగుతున్నాను. సో చెప్పాలంటే మీ జీవితాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగి ఉండొచ్చు. నా స్వానుభవం ఏదైతే ఉందో అది చెప్తున్నాను. ఎక్కడైతే టెంపరేచర్ ఎక్కువ ఉంటుందో వేప చెట్టు అక్కడ ఉంటే బ్యాలెన్స్ చేస్తుంది. థ్యాంక్ యూ. తెలియకుండానే ఆ బ్యాలెన్సెస్ ది ఇంబ్యాలెన్సెస్ ఆఫ్ టెంపరేచర్స్ ఆఫ్ ది నేచర్. జల సాధన సమితి గౌరవ అధ్యక్షులు వేప చెట్టు. ఓ, ఎంత మంచి టైటిల్. సో మరి తెలిసినా తెలియకున్నా ఒక పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు, మామూలు వ్యక్తి, సాధారణమైన వ్యక్తి, ఆయనకు ఎందుకు అనిపించోదో తెలియదు. వనజీవి రామయ్య గారు, పద్మశ్రీ వనజీవి రామయ్య గారు, 1,000,000 మొక్కలు నాటడం అంటే అంత సులభమైన విషయం కాదు. అది 1,000,000 మొక్కలు నాటాడు, లెక్క పెట్టాడని మీరు అనుకోవచ్చు. ప్రతిరోజు ఎన్ని చెట్లు వారు నాటారో దాని అకౌంటబిలిటీ ఉంది, బుక్ మీద రాసేవారు. టోటల్ ఎన్ని రోజులు ఎన్ని చెట్లు నాటారు అనే బుక్ ఉందండి. వీలైతే గౌరవనీయులు నిడిగొండ నరేష్ ప్రజాపతి గారు ఆ పుస్తకాన్ని కూడా ప్రింట్ చేయించుకోవడం, తెలియడం కోసం, అందరికీ తెలియడం కోసం, ప్రింట్ చేయించడం కోసం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే 1,000,000 అంటే లెక్క పెట్టలేం కదా. మరి అన్ని మొక్కలు ఆయన నాటి పద్మశ్రీ అంటే, పద్మశ్రీ సాధించాలి అంటే కేవలం చదువుకున్నంత మాత్రానే అవసరం లేదు. మనం చేసే గొప్ప పనులు, సామాజిక హితం కోరి చేసే గొప్ప పనులే మనకు చక్కటి అవార్డ్స్ తీసుకురావడానికి అవకాశం ఉంచుతుంది. ప్రతి వ్యక్తి తమ వంతుగా సామాజిక హితం కోరి ఏదైనా మంచి పనులు చేసినట్లయితే డెఫినెట్గా వాళ్ళు ఆదరించబడతారు. వనజీవి రామయ్య గారు మహనీయులు. ఆయన ఎవరో ఈ చిన్న వయసులో ఉన్న నిడిగొండ నరేష్ ప్రజాపతి గారికి తెలియదు. వారి గురించి తెలిసిన తర్వాత వారి గురించి ఒక చిత్రం తీయటం, పాటలు పాడించటం, ఇలాంటి సభా కార్యక్రమాలు నిర్వహించటం, రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఢిల్లీ లెవెల్లో కూడా దీన్ని ప్రచారం చేస్తున్నారంటే వారిని మనం ఎంత అభినందించాలో అర్థం చేసుకోండి. దయచేసి గట్టిగా ఒక్కసారి మీరు మీ హర్షధ్వానాలు తెలియజేయాలి గౌరవనీయులు నిడిగొండ నరేష్ ప్రజాపతి గారికి. ప్రతి వ్యక్తి తన వంతుగా ఏదో ఒకటి చేయండి. ఇక్కడికి వచ్చిన వారిలో కూడా వనజీవి రామయ్య గారిని ఆదర్శంగా తీసుకొని చెట్టు నాటిన వారు ఉన్నారు. ఇందాకనే ఆ పాపకు సన్మానం చేయడం జరిగింది. ఇంకా ఉన్నారు, వారిని కూడా వేదిక మీదకు పిలవటం జరుగుతుంది. తర్వాత మరొక డైరెక్టర్ గారు కూడా ఉన్నారు, సినిమా తీసిన గౌరవనీయులు డాక్టర్ ఎంవివి సత్యనారాయణ గారు, డిప్యూటీ కన్జర్వేషన్ ఆఫీసర్ ఆఫ్ ఫారెస్ట్. వారికి కూడా ఫారెస్ట్ గురించి, చెట్ల గురించి ఎంతో అవగాహన ఉంది. దయచేసి వారిని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సభాయ నమః. ఈరోజు చాలా 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 గొప్ప దినం. ఇంత మహత్తరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవపేతంగా, మరి అటవీ సంరక్షణ, నాటే ప్రతి మొక్క కూడా దేశాభ్యున్నతికి చిహ్నం అనేటువంటి ఒక నానుడితోటి
మన పద్మశ్రీ క్రీశేషులు రామయ్య గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వనజీవి అవార్డు పురస్కార మహోత్సవ ఆహ్వానానికి మనందరినీ ఇక్కడ సమావేశపరిచేటువంటి ప్రీత మిత్రుడు నరేష్ ప్రజాపతి గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాను, నాటే ప్రతి మొక్క దేశాభ్యున్నతికి చిహ్నం. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. తమ పేరు సార్? దుశ్శాల సత్యనారాయణ గారు, మీరు డైరెక్టర్ గారు కదా? క్రియేటర్ మ్యాన్ మేడ్ ఫారెస్ట్ కూర్చోండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వారు ఒక విషయం చెప్పారు మా ఫారెస్ట్ గురించి. ఏంటంటే ఒక చెట్టు నాటితే తన 50 సంవత్సరాల పర్యంతం అది చేసేటువంటి కార్యక్రమం. అంటే చెట్టుని 50 సంవత్సరాలు ఉన్నటువంటి పెద్ద చెట్టు, చింత చెట్టు అనుకోండి. ఆ చింత చెట్టును కనుక మనం కొడితే మనకు వచ్చేది కల్పమూలకంగా వచ్చేది 50,000 రూపాయలు కానీ 40,000 రూపాయలు మాత్రమే మనకు వస్తుంది. కానీ అదే చెట్టు మనకు తన జీవితాంతం కూడా 15,75,000 రూపాయలు విలువ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తుంది. అవి ఏ విధంగా చేస్తుందో వారు అన్నారు. కాబట్టి ఒక్క నిమిషం సార్ అన్నమాట. తప్పండి. దట్ ఇస్ స్ట్రాంగ్. ఐఎమ్ ఏ ఫారెస్ట్ ఆఫీసర్, ఐ నో ఇట్. 15,75,000 అది సైంటిఫిక్గా ఉంది. కోటి అనేది తప్పుది. ఎట్లా అంటే మనకి ఆక్సిజన్ ఇస్తుంది చెట్టు. అది 3 లక్షల తన జీవిత పర్యంతం ఆక్సిజన్ విలువ చేసేటువంటి విలువ 3 లక్షల రూపాయల విలువ. అట్లాగే మనం ఏంటంటే ఇక్కడ ఇంత పరిశుభ్రంగా ఉన్నామంటే దాని ఒక చెట్టు మీద ఒక జీవరాశి మీద ఇంకో జీవరాశి ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఇంత పరిశుభ్రంగా ఉన్నామంటే అక్కడ ఉన్నటువంటి చిన్న సూక్ష్మ జీవులను కూడా, చెట్టు మీద ఉన్నటువంటి కాకి, కింద ఉన్నటువంటి ఏదన్నా ఒక చిన్న వస్తువుని తినడం, చిన్నగా ఉన్నటువంటి చీమను తినడం, దాన్ని బండి తినడం, బండినేమో బల్లి తినడం, దాన్ని కాకి తినడం, కాకికి చెట్టు ఆధారం. ఆ విధంగా ఇక్కడ ఇంత పరిశుభ్రంగా మనం ఉన్నామంటే దానికి కారణం ఏంటంటే అది చేసేటువంటి ఇకలాజికల్ బ్యాలెన్స్ అంటారు. దానివల్ల మనకి 5 లక్షల రూపాయలు వేసేటువంటి కార్యక్రమం చేస్తుంది. అట్లాగే ఇది ఒక సైన్స్ పరంగా చెప్తున్నాను. ఎందుకంటే మనకి వర్షం పడుతుంది అనుకోండి, ఆ వర్షం నీళ్ళు అక్కడ చెట్టు లేకపోతే ఒక్కసారిగా పడిపోయి అక్కడ ఉన్నటువంటి సారవంతమైన నేలంతా కూడా కొట్టుకొని పోతుంది. అదే ఆ క్రౌన్ మీద పడి, క్రౌన్ అంటే మీకు అక్కడ ఉన్నటువంటి ఆ చెట్ల యొక్క కొమ్మల మీద పడి దాని మీద ఉన్నటువంటి మన కాండం మీద ద్వారా కిందకి ప్రవేశించి ఆ మట్టిలోకి చొచ్చుకొని పోయి మనకి ఒక మంచి నేలను, దాంట్లో నీళ్ళన్నా కూడా ఇముకి మంచి నేలను ఆ విధంగా మనకు ఒక కార్యక్రమం 3 లక్షల రూపాయలు వచ్చే కార్యక్రమం చేస్తుంది. ఇట్లా ఈ సైంటిఫిక్గా చేసేటువంటి కార్యక్రమాలు 15,75,000 చేసేటువంటి కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి ఒక చెట్టు తన జీవితాంతం కూడా ఈ విధంగా చేస్తుంది. కాబట్టి మనం చెట్లు నాటాలి. నాటే చెట్టు మనం ఎప్పుడూ కూడా పిల్లలకు చెప్పవలసిన నాటే ప్రతి చెట్టు కూడా మనకు దేశాభ్యున్నతి చిహ్నం అనే దృష్టిగా మనం చేయాలి. ఇకపోతే మరి రామయ్య గారు చేసినటువంటి కార్యక్రమం ఎవరు చేయలే. యాజ్ ఏ ఫారెస్ట్ ఆఫీసర్ నేను నా 38 సంవత్సరాల చరిత్రలో, నా సర్వీసులో సోషల్ ఫారెస్ట్రీలో అయితేనేమి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టెరిటోరియల్ ఫారెస్ట్ అయితేనేమి, వైల్డ్ లైఫ్ అయితే ఇలాంటి అన్ని బ్రాంచుల్లోనూ 38 సంవత్సరాల పర్యంతం నేను పనిచేశాను. 5 కోట్ల మొక్కలకి సంబంధించినటువంటి ఒక సమగ్రమైన కార్యక్రమం ద్వారా అన్ని జిల్లాల్లోనూ కూడా, ఆంధ్రప్రదేశ్ అప్పుడు తెలంగాణ 2 కలిసి ఉన్నప్పుడు నా ఒక్కడినే నా యొక్క డివిజన్లోనే 5 కోట్ల మొక్కల్ని మేము నాటాం. అవి ఈవేళ వృక్షాలు అయ్యి ఎంత పవిత్రమైనటువంటి మనందరికీ కూడా ఏ విధమైనటువంటి చేస్తుందో మీ అందరికీ తెలుసు. లేదంటే ప్రజాపతులు అయి ఉండి చెట్లుని పోషించడానికి ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మన నరేష్ ప్రజాపతి గారు, వారు మరి టైం ఇంకా మీరు చాలా ఉంది కాబట్టి చాలా వక్తలు మాట్లాడాలి. కాబట్టి దీన్ని ఏంటంటే నేను
ఈ ప్రజాపతి గారు కనుక ఒక కార్యక్రమం విజయవాడలో పెడితే దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంతా కూడా మేము అక్కడ తయారు చేసి పిల్లలకి బహుమతి ప్రదానం చేయడానికి దానికి కూడా మేము ఈ కొంత అమౌంట్ని సమకూర్చడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాగే మరి ఈవేళ ఈ కార్యక్రమానికి ఈ దర్శకులు అయితేనేమి మన నిర్మాతలు మరి ఎంతో కష్టపడి ఒక ఫిల్మ్ని తయారు చేశారు ఫారెస్ట్ మీద. అది పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా ఇవ్వడం కోసం మనం అంటే ఆఫీసుల్లో దీనికి దీని ఏదో విధంగా డాక్యుమెంటరీ టైపులో ఉన్నప్పుడు మనం ఫారెస్ట్ కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయండి, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. ఆల్ ఇండియా లెవెల్లో కానీ ఇక్కడ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఎక్కడ జరిగినా ఈ ఫిల్మ్ యొక్క మరి ఏ విధంగా మనం దీన్ని ప్రమోట్ చేయాలి అనే విధంగా వారు ఒక అవగాహన ఏదైనా చెప్పినట్లయితే దానికి మేము ముందు తీసుకెళ్ళాం. బికాజ్ నేను ఐ వర్కింగ్ ఇన్ OSD టు స్పెషల్ సిఎస్ ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేస్తున్నాను ఇంకా నేను. ఈవెన్ దో ఐ వాజ్ రిటైర్డ్, నేను గవర్నర్ గారి దగ్గర కూడా పనిచేశాను. ఇప్పుడు ప్రజెంట్ నేను OSD టు స్పెషల్ సిఎస్ దగ్గర పనిచేస్తున్నాను, రెవెన్యూలో పనిచేస్తున్నాను. కాబట్టి నా సహకారం కావాల్సినట్టే నరేష్ గారు కానీ ఇంకా పెద్దలందరూ ఉన్నారు, వారు వచ్చినట్లయితే డెఫినెట్లుగా మా ఆంధ్రప్రదేశ్ నుంచి కావాల్సిన సహకారాన్ని ఇస్తారని కోరుతూ మరి ఇంత అవకాశాన్ని నాకు ఇచ్చి నాకు ఇక్కడ ఇంత అవకాశాన్ని మీ అందరికీ మన ప్రజాపతులందరినీ కలవడం, అప్పారావు గారు మా బంధువే, మరి వారి గురించి కూడా నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. ఆయన చాలా గొప్ప మనిషి. ఏ ప్రోగ్రాం ఆంధ్రప్రదేశ్లో జరిగినా ముందుండి నడిపించడం వక్త, ఆయన చక్కటి వక్త. వారికి శుభాభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.